మన పురాణాల్లో రాక్షసులు అనగానే మనకు గుర్తొచ్చేది బ్రహ్మ నుండో ఇతర ఋషుల నుండో వరాన్ని పొంది ఆ వరగర్వంతో దేవతలను ఇబ్బంది పెట్టేవారని. కాని సాక్షాత్తు ఆ లయకారుడైన పరమశివుడి శరీరం నుండే పుట్టిన రాక్షసుడు ఒకరున్నారని మీకు తెలుసా? అతను ఎంతటి వీరుడంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువునే యుద్ధంలో నిలువరించాడు. 3 లోకాలను తన కాలికింద నలిపివేశాడు. అతనే జలంధరుడు. శివుడి నుండి పుట్టినవాడు రాక్షసుడు ఎలా అయ్యాడు? విష్ణువు మాయాజాలం వల్ల ఒక మహాపతివ్రత ఎలా మోసపోయింది? ఈరోజు మన ప్రతి ఇంట్లో తులసికోటలో పూజించే ఆ పవిత్రమైన తులసి మొక్క వెనుక ఉన్న కన్నీటి గాథ ఏమిటి? కార్తీక మాసంలో మనం జరుపుకునే క్షీరాబ్ధి ద్వాదశికి ఈ కథకు ఉన్న సంబంధమేమిటి? ఈ అద్భుతమైన పురాణ ఇతిహాసాన్ని ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ఒకనాడు దేవేంద్రుడు సకల భోగభాగ్యాలతో తన ఐరావతంపై ఊరేగుతూ కైలాసానికి బయలుదేరాడు. ఆయన వెంట దేవగురువు బృహస్పతి మరియు ఇతర దేవతలు ఉన్నారు. కాని సిరి సంపదలు పెరిగే కొద్దీ ఇంద్రుడిలో అహంకారం కూడా పెరిగింది. ఎంతలా అంటే పక్కన గురువు ఉన్నారన్న కనీస గౌరవం కూడా లేకుండా మదంతో ప్రవర్తించసాగాడు. సర్వాంతర్యామి అయిన పరమశివుడు ఇంద్రుడి గర్వాన్ని గమనించాడు. ఇంద్రుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వెంటనే శివుడు ఒక దిగంబర అవధూత, ఒంటిపై బట్టలు లేని సాధువు వేషం ధరించి జుట్టు విరబోసుకుని భయంకరమైన రూపంతో ఇంద్రుడికి దారిలో అడ్డుగా నిలబడ్డాడు. ఆ అవధూతను చూసిన ఇంద్రుడు, "ఎవరు నువ్వు? తప్పుకో మా దారిలో నుండి" అని గద్దించాడు. అవధూత రూపంలో ఉన్న శివుడు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనాన్ని చూసి కోపం తట్టుకోలేని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆ సాధువుపై ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. సాక్షాత్తు శివుడిపైనే ఆయుధాన్ని ఎత్తిన ఇంద్రుడి అజ్ఞానానికి ప్రళయం రాబోతోంది. భయంకరమైన ఉరుములు, అగ్నిపర్వతం పేలిన శబ్దం. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తగానే అవధూత రూపం మాయమైంది. సాక్షాత్తు రుద్రుడు తన నిజరూపంలోకి వచ్చాడు. శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. క్షణంలో ఆయన నుదుటిపైయున్న 3వ కన్ను తెరుచుకుంది. హరహర అంటూ ఆ త్రినేత్రం నుండి ప్రళయకాలాగ్నిలాంటి భయంకరమైన జ్వాల బయటకు వచ్చింది. ఆ వేడికి ఇంద్రుడికి చెమటలు పట్టాయి. భయంతో గడగడ వణికిపోయాడు. వెంటనే గురువు బృహస్పతి శివుడి కాళ్లపై పడి, "మహాదేవా, శాంతించండి, ఇంద్రుడి అజ్ఞానాన్ని క్షమించండి" అని వేడుకున్నాడు. స్తుతులతో శాంతించిన శివుడు, "సరే, కాని నా నేత్రం నుండి వెలువడిన ఈ క్రోధాగ్నిని వృధాగా పోనివ్వలేను. దీనిని ఎక్కడో ఒకచోట విడిచిపెట్టాలి" అని చెప్పి ఆ మంటను తన చేతిలోకి తీసుకుని బలంగా సముద్రంలోకి విసిరేశాడు. శివుడి చేతి నుండి విసిరివేయబడిన ఆ అగ్నిజ్వాల గంగానది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో పడింది. నీటిలో పడగానే ఆ అగ్ని ఆరిపోలేదు. బదులుగా అది ఒక తేజోవంతమైన బాలుడిగా మారింది. శివుడి అంశతో పుట్టాడు కాబట్టి ఆ బాలుడి ఏడుపు మామూలుగా లేదు. ఆ ఏడుపు వినిపిస్తే చాలు భూమి, ఆకాశం దద్దరిల్లాయి. బ్రహ్మాండం మొత్తం కంపించింది. సముద్రుడు స్వయంగా ఆ బాలుడిని చూసి ముచ్చటపడి తన ఒడిలోకి తీసుకున్నాడు. తన కుమారుడిగా పెంచడం మొదలుపెట్టాడు. ఆ బాలుడి ఏడుపు విని బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. ఆ బాలుడిని ఎత్తుకోగానే ఆ పిల్లాడు బ్రహ్మ గొంతును గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టులోని బలాన్ని చూసి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. నీటిలో జలం పుట్టాడు మరియు గంగా సముద్రాల కలయికను ధరించాడు కాబట్టి ఇతనికి జలంధరుడు అని పేరు పెడుతున్నాను అని బ్రహ్మ నామకరణం చేశాడు. అంతేకాదు, యవ్వనం రాగానే ఇతను మహావీరుడవుతాడని ఆశీర్వదించాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు జలంధరుడిని చేరదీశాడు. సముద్రంలో ఉన్న ఏనుగులను, మొసళ్లను ఆటబొమ్మల్లా పట్టుకుని ఆడుకునే జలంధరుడికి శుక్రాచార్యుడు సకల అస్త్రశస్త్ర విద్యలను నేర్పించి రాక్షసులకు చక్రవర్తిని చేశాడు. జలంధరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె అయిన బృందాతో జలంధరుడికి వివాహం జరిగింది. బృందా సామాన్యురాలు కాదు. ఆమె మహాపతివ్రత, విష్ణువుకు పరమభక్తురాలు. ఆమె భక్తిశక్తి ఎంత గొప్పదంటే ఆమె సంకల్పముంటే తన భర్తను ఎవరూ ఓడించలేరు. బృంద పాతివ్రత్యమే జలంధరుడికి ఒక అభేద్యమైన రక్షణ కవచంలా మారింది. భార్యతోడు గురువు శుక్రాచార్యుడి అండా చూసుకుని జలంధరుడు ముల్లోకాలను జయించడానికి సిద్ధమయ్యాడు. అనుకున్నదే తడవుగా జలంధరుడు తన రాక్షస సైన్యంతో స్వర్గంపై దండయాత్ర చేశాడు. ఇంద్రుడిని, అష్టదిక్పాలకులను తరిమికొట్టాడు. అమరావతిలో రాక్షస జెండా ఎగురవేశాడు. శివుడి అంశతో పుట్టాడు కాబట్టి జలంధరుడిని ఎదిరించడం ఎవరివల్లా కాలేదు. దేవతలందరూ తమ పదవులు కోల్పోయి ప్రాణాలు కాపాడుకోవడానికి భూమిపై, గుహల్లో, అడవుల్లో దాక్కున్నారు. ముల్లోకాలు ఇప్పుడు జలంధరుడి గుప్పిట్లో ఉన్నాయి. దిక్కుతోచని దేవతలందరూ వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువు పాదాలపై పడ్డారు.
స్వామీ, ఆ జలంధరుడి ఆగడాలు భరించలేకపోతున్నాం. మా ఇల్లే మాకు కాకుండా పోయింది. మీరే మమ్మల్ని కాపాడాలి అని కన్నీరు మున్నీరుగా విలపించారు. శరణు కోరిన వారిని కాపాడటం విష్ణువు ధర్మం. అందుకే భయపడకండి దేవతలాలా, నేను ఆ జలంధరుడితో యుద్ధం చేసి మీ కష్టాలు తీరుస్తాను అని అభయమిచ్చాడు. విష్ణువు యుద్ధరంగానికి వచ్చాడు. జలంధరుడితో భీకరమైన పోరు సాగించాడు. కాని ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. విష్ణువు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా జలంధరుడిని ఓడించలేకపోయాడు. ఎందుకంటే 1 జలంధరుడు సాక్షాత్తు శివుడి తేజస్సు. 2 అతని భార్య బృంద చేస్తున్న ధార్మిక పూజలు అతనికి రక్షణగా నిలిచాయి. విష్ణువు మనస్సులో జలంధరుడి పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు. యుద్ధం హోరాహోరీగా సాగుతుండగా లక్ష్మీదేవి అడ్డురొచ్చింది. నాథా, యుద్ధమాపండి. జలంధరుడు సముద్రుడి కుమారుడు. నేను కూడా పాలసముద్రం నుండే పుట్టాను. అంటే వరుసకు అతడు నాకు సోదరుడు అవుతాడు. నా తమ్ముడిని చంపవద్దు అని విష్ణువును వేడుకుంది. భార్య మాటకు మరియు జలంధరుడి పరాక్రమానికి కట్టుబడి విష్ణువు యుద్ధాన్ని విరమించుకున్నాడు. జలంధరా, నీ ధైర్యానికి మెచ్చాను. ఇకపై నీకు నానుండి భయం లేదు అని చెప్పి విష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. దీంతో జలంధరుడికి ఎదురు లేకుండా పోయింది. నారదుడిని సత్కరించడం. నారాయణ నారాయణ వాయిస్ కుట్రపూరితమైన మ్యూజిక్. జలంధరుడి అహంకారం తారాస్థాయికి చేరింది. ఇక ఇతని అంతం చూడాల్సిందే అని నిర్ణయించుకున్న నారదుడు ఒక ఉపాయం ఆలోచించాడు. జలంధరుడి సభకు వెళ్లి, ఓ రాక్షసరాజా, నువ్వు ముల్లోకాలను జయించావు. నీ దగ్గర అద్భుతమైన మణులు, మాణిక్యాలు, సంపదలు ఉన్నాయి. కాని కైలాసంలో ఉన్న పార్వతీదేవి సౌందర్యం ముందు ఇవన్నీ దిగదుడిపే. నీలాంటి వీరుడికి సరైన జోడి పార్వతీదేవి మాత్రమే. ఆమె లేని నీ రాజ్యం శూన్యం అని లేనిపోని ఆశలు కల్పించాడు నారదుడు. వినాశకాలే విపరీత బుద్ధి. నారదుడి మాటలతో కామంతో కళ్ళు మూసుకుపోయిన జలంధరుడు రాహువును దూతగా కైలాసానికి పంపాడు. రాహువు వెళ్లి శివుడితో, ఓ శివా, నువ్వు శ్మశానంలో బూడిద రాసుకుని తిరిగేవాడివి. పార్వతీలాంటి సుందరి నీకెందుకు? ఆమెను నా రాజు జలంధరుడికి ఇచ్చేయి అని అహంకారంతో చెప్పాడు. ఆ మాటలు విన్న శివుడికి ఆగ్రహం వచ్చింది. అతని కనుబొమ్మల నుండి భయంకరమైన కీర్తిముఖుడు అనే రాక్షసుడు పుట్టాడు. పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన రాహువు పారిపోయి జలంధరుడికి విషయం చెప్పాడు. ఇక యుద్ధం అనివార్యమైంది. జలంధరుడు తన అక్షౌహిణీ సైన్యంతో కైలాసాన్ని చుట్టుముట్టాడు. ప్రమథగణాలు, భూతగణాలు రాక్షసులతో తలపట్టాయి. రక్తం ఏరులై పారింది. శుక్రాచార్యుడు మృతసంజీవని విద్యతో చనిపోయిన రాక్షసులను బ్రతికిస్తుంటే శివుడు కోపంతో తన నోటి నుండి ఒక భయంకరమైన కృత్యను సృష్టించి శుక్రాచార్యుడిని మింగేసేలా చేశాడు. గురువు లేకపోయేసరికి రాక్షసులు భయపట్టారు. చివరికి జలంధరుడు స్వయంగా శివుడితో తలపట్టాడు. యుద్ధభూమిలో పరమశివుడు జలంధరుడిపై ఎన్ని అస్త్రాలు వేసినా అవి పూలదండల్లా మారిపోతున్నాయి. జలంధరుడికి చిన్న గాయం కూడా అవ్వడంలేదు. దీనికి కారణం జలంధరుడి అంతఃపురంలో అతని భార్య బృందా చేస్తున్న సంకల్పం. ఆమె తన భర్త క్షేమంగా తిరిగి రావాలని చేస్తున్న పూజ ఒక అదృశ్య కవచంలా జలంధరుడిని కాపాడుతోంది. ఎంతటి శివుడైనా ఒక పతివ్రత శక్తిని దాటి ఆమె భర్తను చంపలేడు. ఇది ధర్మయుద్ధం కాదు, మాయాయుద్ధం చెయ్యాల్సిన సమయం అని విష్ణువు గ్రహించాడు. జలంధరుడిని చంపాలంటే బృంద పూజను భగ్నం చెయ్యాలి. అంటే ఆమె పాతివృత్యాన్ని భంగం చెయ్యాలి. ఇది చాలా క్లిష్టమైన మరియు బాధాకరమైన నిర్ణయం. కాని లోక కళ్యాణం కోసం, అధర్మాన్ని అంతం చేయడం కోసం విష్ణువు ఒక మాయా జలంధరుడి రూపాన్ని ధరించడానికి సిద్ధమయ్యాడు. బృంద ఆందోళనగా ఉంది. ఆమెకు ఒక కల వస్తుంది. జలంధరుడు చనిపోయినట్లు. ఆమె ఉలిక్కిపడి లేస్తుంది. అప్పుడు దూరంగా 2 రాక్షసులు జలంధరుడి శవాన్ని తీసుకువస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక ముని విష్ణువు మారువేషం వచ్చి జలంధరుడిని బ్రతికించినట్లు నటిస్తాడు. బ్రతికిన జలంధరుడు విష్ణువు బృందను కౌగిలించుకుంటాడు. విష్ణువు ఒక మాయా నాటకం సృష్టించాడు. బృంద పూజలో ఉండగా ఆమెకు అశుభ సంకేతాలు కనిపించేలా చేశాడు. ఆమె భయంతో బయటకు రాగా జలంధరుడు యుద్ధంలో చనిపోయాడని, అతని శరీరాన్ని తీసుకువచ్చినట్లు భ్రమ కల్పించాడు. భర్తను చూసి బృంద బోరున విలపించింది. అక్కడే ఉన్న ఒక సాధువును బ్రతికించమని వేడుకుంది. ఆ సాధువు మరెవరో కాదు, విష్ణువే. ఆయన మంత్రజలం చల్లగానే జలంధరుడు లేచి కూర్చున్నాడు. ఇతను మాయాజలంధరుడు. చనిపోయాడనుకున్న భర్త బ్రతికి రాగానే ఆనందంతో బృంద అతన్ని కౌగిలించుకుంది. పరపురుషుడు విష్ణువు స్పర్శ తగలగానే ఆమె పాతివ్రత్య నీర్మం భంగమైంది. ఆమె సంకల్పం వీగిపోయింది. ఎప్పుడైతే బృంద పాతివృత్యం భంగమయిందో, ఇక్కడ యుద్ధభూమిలో
జలంధరుడి శక్తి సన్నగిల్లింది. రక్షణ కవచం ముక్కలయింది. ఇదే అదనుగా భావించిన పరమశివుడు తన కాలి బుటనవేలితో నేలమీద ఒక చక్రాన్ని సృష్టించి దానిని జలంధరుడిపైకి విసిరాడు. కొన్ని పురాణాల్లో త్రిశూలంతో చంపాడని ఉంటుంది. ఆ ఆయుధం జలంధరుడి కంఠాన్ని ఖండించింది. ఆకాశమంత ఎత్తు ఎగిరిన జలంధరుడి తల నేలకూలింది. ఒక మహావీరుడి కథ ముగిసింది. ఇక్కడ అంతఃపురంలో బృందకు ఒక అనుమానం వచ్చింది. తన భర్త స్పర్శలో తేడాను గమనించింది. ఎవరు నువ్వు అని గద్దించింది. అప్పుడు విష్ణువు తన నిజరూపాన్ని చూపించాడు. నిజం తెలిసిన బృంద ఆవేదన వర్ణనాతీతం. జగత్ రక్షకుడవైన నువ్వే ఇలా దొంగచాటుగా నా పాతివ్రత్యాన్ని చెడగొడతావా? మోసంతో నా భర్తను చంపిన నువ్వు పాషానివి, రాయివి అయిపో. నీ భార్య నుండి నువ్వు కూడా విడిపోయి బాధ అనుభవిస్తావు అని విష్ణువును శపించింది. ఈ శాపం వల్లే విష్ణువు సాలగ్రామ రూపంలో రాయిగా మారాడు మరియు రామావతారంలో సీతమ్మకు దూరమయ్యాడు. విష్ణువు ఆ శాపాన్ని స్వీకరించాడు. బృంద తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఆమె భస్మం నుండి ఒక పవిత్రమైన మొక్క ఉద్భవించింది. అదే తులసి. విష్ణువు ఆమె పవిత్రతను మెచ్చి, బృందా, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు. లక్ష్మీదేవి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను. నువ్వు తులసిగా మారావు, నేను సాలగ్రామ శిలగా గండకీ నదిలో రాయిగా నీ వేళ్ల దగ్గరే ఉంటాను. తులసిదళం లేకుండా నా పూజ పూర్తి కాదు. నీ పేరు మీదే బృందావనం ఏర్పడుతుంది అని వరమిచ్చాడు. ఆనాటి నుండి ప్రతి ఇంట్లో తులసికోటలో బృందను పూజిస్తాము. చూశారా, జలంధరుడు ఎంతటి వీరుడైనప్పటికీ, శివాంశ సంభూతుడైనప్పటికీ అధర్మాన్ని ఎంచుకున్నాడు కాబట్టి నాశనమయ్యాడు. బృంద పవిత్రత వల్ల ఆమె నేటికి తులసి రూపంలో ప్రతి ఇంట్లో పూజలందుకుంటోంది. కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసికి, విష్ణువుకు ఉసిరికొమ్మ లేదా సాలగ్రామానికి కళ్యాణం చేయడానికి కారణం ఇదే. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: ధర్మం రక్షిస్తుంది, అధర్మం శిక్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన ఇంకా ఏవైనా పురాణ సందేహాలుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమః శివాయ.